నాగార్జున సోలో హీరోగా నటించిన గత చిత్రం నా సామిరంగ. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. డాన్స్ మాస్టర్ విజయ్ నాగార్జున మాస్ అవతారంలో చూపించి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ని తీయబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం విజయ్ కథను కూడా రెడీ చేసుకున్నారంట. ఇక నాగార్జున కూడా దీనికి సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే నా సామిరంగ 2 మొదలయ్యే ఛాన్స్ ఉంది. 1963లో అంబాజీపేటలో అనాథైన కృష్ణయ్య, అంజి మరియు అతని తల్లితో స్నేహం చేస్తారు. వారు అతన్ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. అంజి మరియు కృష్ణయ్య ఒక తోబుట్టువుల వంటి బంధాన్ని ఏర్పరచుకుంటుండగా అంజి తల్లి మరణిస్తుంది మరియు ఆమె రుణదాత వరదరాజు పిల్లలను వారి ఇంటిని తనకు అమ్మి రుణం తిరిగి చెల్లించమని అడుగుతాడు. వరదరాజు ప్రయత్నాలను గ్రామ స్థానిక ప్రభుత్వ నాయకుడు పెద్దయ్య అడ్డుకుంటాడు. అతను వారి రుణం తిరిగి చెల్లించడానికి ముందుకొస్తాడు. ఇది కృష్ణయ్యలో పెద్దయ్య పట్ల విధేయతను కలిగిస్తుంది. ఇంతలో అంజు కృష్ణయ్యను వరదరాజు కుమార్తె వరలక్ష్మి వరాలతో తన ప్రేమను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. అయితే కృష్ణయ్య అలా చేయడంలో విఫలమవుతాడు. పెద్దయ్య వరాలకు వివాహ ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేసిన అదే రోజున ప్రమాదంలో గాయపడ్డాడు. పెద్దయ్యను కాపాడతాడు. పెద్దయ్యను చంపడానికి ఒక గుంపు ప్రజలు పరిగెత్తుతుండగా కృష్ణయ్య పెద్దయ్య రివాల్వర్ తీసుకుని అతని ప్రాణాలను కాపాడడానికి వారిని కాల్చి చంపుతాడు. అప్పటి నుండి పెద్దయ్య కృష్ణయ్య మరియు అంజి ఇద్దరిని కూడా తన మనుషులుగా భావించి వారిపై ప్రేమను పెంచుకుంటాడు. ఇది అతని పిల్లలకు కోపం తెప్పిస్తుంది. ఇంతలో వరదరాజు వరాలను ఆమె ఉన్నత విద్య కోసం మద్రాసుకు పంపుతారు. ఆమెను కృష్ణయ్య నుండి వేరు చేస్తాడు. ఇక మూవీ చివరిలో అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం ఎమోషనల్గా సాగుతుంది. ఇక నాగార్జున తన కొడుకి అంజి అని పేరు పెట్టుకోవడం చూపించారు. ఇక అంజి పాత్రకు ఒక కూతురు ఉంటుంది. ఇక సీక్వెల్లో తమ్ముడు అక్క సెంటిమెంట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టుగా సమాచారం. ఇక అశిక రంగనాథ్ను సీక్వెల్లో కూడా హీరోయిన్గా తీసుకుంటున్నారని సమాచారం. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసారి మరింత గ్రాండ్ మూవీని తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. రూరల్ సినిమాలు కనెక్ట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతున్నాయి. అందుకే నా సామిరంగ సీక్వెల్ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారని తెలుస్తుంది. మరి చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.